శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జనవరి 2026 కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతోంది. మరి మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం జనవరి 2026 ఎలా ఉండబోతోంది, గ్రహ సంచార గ్రహ గతులు ఎలా ఉన్నాయి మొదలైన విషయములన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. అశ్విని నక్షత్రం మేషరాశి 1, 2, 3, 4 పాదాలు అంటే 4 పాదాలు చూచే చోళ, భరణి 4 పాదాలు లీలు లేలో, కృత్తిక 1వ పాదం కలిస్తే ఇది మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చూస్తే ఈ మాసం అంతా కూడా జనవరి నెల అంటే పుష్యమాసం అవుతుంది. సో పుష్యమాసం జనవరి నెల చిట్ట చివరికి వచ్చేటువంటిది మాఘమాసం వస్తుంది. కాబట్టి జనవరి నెల ఎట్లా ఉంది గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నాడు. మేషరాశికి తృతీయ స్థానంలో అంటే గురువు మిథునంలో ఉండటం, అలాగే 3వ స్థానం అనేటువంటిది కొంత పర్వాలేదు, అంటే మరీ దోషం కానప్పటికీ కూడా కొంత దోషం అనేటువంటిది ఉంది. 12వ స్థానమైనటువంటి మీనంలో అంటే వ్యయంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏలినాటి శని దోషం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది. లాభస్థానంలో రాహువు యొక్క సంచారం అనేటువంటిది కూడా కొంత బాగుంది. 5వ స్థానంలో కేతువు అంటే మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే 5వ స్థానంలో సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో కొంత గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే ఈ మాసం అంటే ఈ పుష్యమాసంలో రాహువు ఒక్కడు, ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు యొక్క శుభ ఫలితాలు అనేటువంటివి మేషరాశి వారికి బాగా కలుగుతాయి. బుధ శుక్రులు కనుక అర్ధశుభులు అని చెప్పవచ్చు. జనవరి నెల 2026లో గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకొని ఈ ఆంగ్ల సంవత్సరం మీద ముందుకు వెళ్ళకండి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మాకు పెద్దగా గొప్పగా ఉండదు అనేటువంటి భావనతో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకు కొంత పర్వాలేదు. ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో ఆరంభం కావచ్చు. వృత్తి కానీ ఉద్యోగం కానీ ఈ రెండు కూడా ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు మీకు బాగుంటాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చ గురువుగారు అంటే మొదలు పెట్టడానికి కుదరదు, మొదలు పెట్టకండి, ఇబ్బంది అనేటువంటిది ఉండవచ్చు. జనవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అగ్రిమెంట్లు, ఏదైనా కమ్యూనికేషను, ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకోవడాలు మొదలైనటువంటివి చేయటానికి అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు కావలసినటువంటి వారు కనుక మీ ఇంట్లో ఉంటే వారి పెళ్ళిళ్ళకు సంబంధాలు వెతకటానికి, పెళ్లి సంబంధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, అన్వేషణ మొదలైనటువంటివి అది అబ్బాయికైనా అమ్మాయికైనా చెయ్యటానికి కొంత అనుకూలంగా ఉన్నది. అయితే ఒకటి ఏంటంటే కీలకమైన వ్యవహారముల యందు తొందరపాటు ఎవ్వరు కూడా పడవద్దు. ఎప్పుడు కూడా మేషరాశి వారికి ఈ మాసంలో అవసరం ఎంత ఉంటే అంతవరకు తప్పకుండా సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎప్పుడైతే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారో అప్పటిదాకా విద్యార్థులు పట్టుదల వదలకండి. కొన్ని సందర్భాల్లో శత్రువులతో సైతం స్నేహంగా ఉండటం అనేటువంటిది మంచిది. వ్యాపారం చేసేటువంటి వారు కూడా కొంత క్రయ విక్రయాలలో జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా చెడు అలవాటు
వాట్లకి దూరంగా ఉండటం మేషరాశి వారికి చాలా వరకు కూడా మంచిది. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనములు అనేటువంటివి ఉండకూడదు. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నములు ఈ మాసంలో బ్రహ్మాండంగా చేయవచ్చు. కొంత మానసిక అశాంతి, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం, నూతన వ్యక్తులు, గురువులు, ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాల యందు ఆసక్తి కనుక పెంచుకోవటం ద్వారా కొంత గ్రహ సంచారంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత నిరాశ, నిస్పృహ మొదలైనటువంటిది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన ఉంటుంది. భార్యకు సంబంధించినటువంటి కొంత అనారోగ్య సూచనలు కూడా డబ్బు సంబంధంగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా ఇరుగు పొరుగుతు వారితో సత్సంబంధాలు పెట్టుకోండి. డబ్బులు వసూలు విషయంలో బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ఆర్థిక సహాయం, విద్యార్థుల అవసరాలకి, అభివృద్ధికి ధన వ్యయము, శత్రువుల మీద విజయము, భాగస్థులతో విభేదాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు మొదలైనటువంటివి కూడా ఈ మాసంలో చెల్లించే కొంత బాగుంటుంది. రహస్యమైనటువంటి విషయములను ఎవ్వరితో కూడా పంచుకోకండి. ముఖ్యంగా విదేశీ గమనం, ఉన్నత విద్యలు, రచనలు, ప్రచురణలు కూడా మేషరాశి వారికి బాగా అనుకూలిస్తాయి. జనవరి 15 నుంచి 30 వరకు కూడా గ్రహస్థితి మధ్యమంగా ఉన్నది. కొంత మనస్పర్ధలు ఏర్పడవచ్చు. వివాదాలకు, మధ్యవర్తిత్వాలు మొదలైనటువంటి వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. రియల్ ఎస్టేటు వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. మోసపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధిక శ్రమ అనేటువంటిది మీకు బాగా ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసమంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది. మేషరాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో చేయవలసినటువంటి గ్రహ ధ్యానాలు, రవి ధ్యానము, కుజ ధ్యానము, బుధ ధ్యాన శ్లోకాలు నిత్యం పఠించండి. మరొకసారి చెబుతున్నాను పరిహారాలు: రవి ధ్యానము, కుజ ధ్యానము, బుధ ధ్యాన శ్లోకాలు. ఆదిత్య హృదయం ప్రతి రోజు చేస్తే మంచిది. రోజు చేయలేనటువంటి వారు కనీసం 4 ఆదివారాలు కూడా చేయటం చాలా వరకు కూడా మంచిది. తర్వాత గురుబలం కోసం కూడా నిత్యం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు వస్తాయి. ప్రతి గురువారం గోక్షేత్రానికి ఏదైనా విరాళం ఇవ్వండి. గోక్షేత్రంలో ఒక గోవును దత్తత తీసుకొని గోవుకు కొంత పెడుతూ ఉంటే మీకు గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ గోక్షేత్రంలో పెట్టాలి అనుకుంటే మీ సమీపంలో ఉన్న గోక్షేత్రం ఏదైనా ఉంటే పెట్టవచ్చు. లేదు మీ దగ్గర గోక్షేత్రం లేకపోతే మా స్వధర్మ గోక్షేత్రానికి ఏదైనా అందించటానికి మీరు ప్రయత్నం చేస్తే కూడా మా నెంబర్ల కింద ఉన్నాయి, సంప్రదించండి. ఇక ముఖ్యంగా మీకు మేషరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈ ఆంగ్ల సంవత్సరం బాగుండాలి, మీ అందరూ చక్కగా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. ఈ సంవత్సరం మీ ఆకాంక్షలు నెరవేరాలి. ఆంగ్ల సంవత్సరం అని ప్రత్యేకంగా చెబుతున్నాను. కాబట్టి మీ అందరూ కూడా భక్తితో ధర్మబద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. అందరూ బాగుంటారు. ఎవరైనా వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అని అనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.